హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు గ్రూప్ 2కి సంబంధించి రెండో టాపిక్ హిస్టరీలో వేదకాలం అనే దాని మీద మనం బిట్స్ అయితే చూద్దాం. ఋగ్వేదం ప్రధానంగా ఏ విషయాన్ని వివరిస్తుంది? ఏ చట్టాలు, బి దేవతల స్తుతి, సి వైద్యం, డి రాజకీయాలు. ఋగ్వేదం అనేది బి దేవతల స్తుతిని వివరిస్తుంది. ఋగ్వేదంలో అత్యధికంగా స్తుతించబడిన దేవుడు ఎవరు? ఏ అగ్నిదేవుడు, బి వరుణుడు, సి ఇంద్రుడు, డి సూర్యుడు. ఆన్సరు సి ఇంద్రుడు. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? ఏ యజుర్వేదం, బి సామవేదం, సి ఋగ్వేదం, డి అథర్వణ వేదం. గాయత్రి మంత్రం అనేది సి ఋగ్వేదంలో ఉంది. తర్వాత వేదాలు మొదట ఎలా సంరక్షించబడ్డాయి? ఏ గ్రంథాలుగా, బి శిలలపై, సి మౌఖికంగా, డి లోహాలపై. వేదాలు మొదట ఎలా సంరక్షించబడ్డాయండి? సి మౌఖికంగా సంరక్షించబడ్డాయి. ఆర్యులు మొదట నివసించిన ప్రాంతం ఏది? ఏ గంగా మైదానం, బి సప్తసింధు ప్రాంతం, సి నర్మదాలోయ, డి దక్షిణ భారతదేశం. ఆర్యులు మొదట నివసించిన ప్రాంతం ఏందండి? బి సప్తసింధు ప్రాంతం. వేదకాలపు సమాజపు ప్రాథమిక యూనిట్ ఏది? వేదకాలంలో సమాజపు ప్రాథమిక యూనిట్ ఏది? ఏ గ్రామం, బి కుటుంబం, సి జనపదం, డి రాష్ట్రం. వేదకాలంలో సమాజపు ప్రాథమిక యూనిట్ బి కుటుంబం. తర్వాత ఋగ్వేద కాలంలో రాజును ఏమని పిలిచేవారు? ఋగ్వేద కాలంలో రాజును ఏమని పిలిచేవారు? ఏ సామ్రాట్, బి రాజన్, సి భూపతి, డి గణపతి. ఋగ్వేద కాలంలో రాజుని బి రాజన్ అని పిలిచేవారు. సభ యొక్క ప్రధాన పని ఏమిటి? సభ యొక్క ప్రధాన పని ఏమిటి? ఏ పన్నుల వసూలు, బి యజ్ఞాల నిర్వహణ, సి ప్రజా చర్చలు, డి యుద్ధం. సభ యొక్క ప్రధాన పని ఏమిటండి? సి ప్రజా చర్చలు. సమితి యొక్క ప్రధాన పని ఏమిటి? ఏ రాజును ఎంపిక చేయటం, బి యజ్ఞం చేయటం, సి పన్నులు వసూలు చేయటం, డి వాణిజ్యం. సమితి యొక్క పని ఏమిటి? రాజుని ఎంపిక చేయటం. ఆన్సర్ ఆప్షన్ ఏ. తర్వాత వేదకాలంలో ప్రధాన జీవనాధారం ఏది? వేదకాలంలో ప్రధాన ఆధారం ఏది? ఏ వాణిజ్యం, బి వ్యవసాయం మరియు పశుపోషణ, సి పరిశ్రమలు, డి వేట. వేదకాలంలో ప్రధాన జీవనాధారం ఏమిటంటే వ్యవసాయము మరియు పశుపోషణ. తర్వాత ఋగ్వేద కాలంలో ముఖ్యమైన పశువు ఏది? ఋగ్వేద కాలంలో ముఖ్యమైన పశువు ఏది? ఏ గుర్రం, బి గేదె, సి ఆవు, డి గొర్రె. ఋగ్వేద కాలంలో ముఖ్యమైన పశువు సి ఆవు. తర్వాత గోవు సంపద దేనిని సూచిస్తుంది? ఏ ఆహారం, బి మతం, సి ఆర్థిక స్థితి, డి వాణిజ్యం. గోవు సంపద దేనిని సూచిస్తుంది అంటే ఇక్కడ ఆన్సరు సి ఆర్థిక స్థితిని సూచిస్తుంది. తర్వాత వర్ణ వ్యవస్థ మొదట ఎక్కడ కనిపిస్తుంది? ఏ యజుర్వేదం, బి ఋగ్వేదం, సి సామవేదం, డి అథర్వణ వేదం. వర్ణ వ్యవస్థ అనేది బి ఋగ్వేదంలో కనిపిస్తుంది. సామవేదం ప్రధానంగా ఏ అంశానికి సంబంధించినది? ఏ యజ్ఞాలు, బి సంగీతం, సి వైద్యం, డి యుద్ధం. సామవేదం అనేది బి సంగీతానికి సంబంధించింది. తర్వాత యజుర్వేదం ఏ అంశాన్ని వివరిస్తుంది? యజుర్వేదం అనేది ఏ అంశాన్ని వివరిస్తుంది? ఏ యజ్ఞాలు, బి సంగీతం, సి తత్వశాస్త్రం, డి వైద్యం. యజుర్వేదం అనేది యజ్ఞాలను గురించి వివరిస్తుంది. తర్వాత అథర్వణ వేదం ప్రధానంగా దేనిని సూచిస్తుంది? దేనికి సంబంధించినది అథర్వణ వేదం అనేది? ఏ యుద్ధం, బి మంత్రాలు మరియు వైద్యం, సి సంగీతం, డి రాజకీయం. అథర్వణ వేదం అనేది మంత్రాలు మరియు వైద్యానికి సంబంధించినది. తర్వాత వేదకాలంలో విద్య ఎలా అందించబడేది?
వేదకాలంలో విద్య ఏ పాఠశాలల్లో, బి గురుకులాల్లో, సి ఆలయాల్లో, డి కోర్టులలో. వేదకాలంలో విద్య బి గురుకులాల్లో అందించబడేది. తర్వాత బ్రాహ్మణులు ఏ విషయాన్ని బ్రాహ్మణాలు ఏ విషయాన్ని వివరిస్తాయి? ఏ యుద్ధాలు, బి యజ్ఞాలు, సి వాణిజ్యం, డి రాజకీయాలు. బ్రాహ్మణాలు ఏ విషయాన్ని వివరిస్తాయండి? బి యజ్ఞాలను వివరిస్తాయి. అరణ్యకాలు ఎక్కడ చదివేవారు? ఏ గ్రామంలో, బి నగరంలో, సి అరణ్యంలో, డి ఆలయంలో. అరణ్యకాలు ఎక్కడ చదివేవారు అంటే సి అరణ్యంలో చదివేవారు. ఉపనిషత్తులు ప్రధానంగా ఏ అంశాన్ని చర్చిస్తాయి? ఏ యజ్ఞాలు, బి తత్వశాస్త్రం, సి యుద్ధం, డి వ్యవసాయం. ఉపనిషత్తులు అనేవి ఆన్సర్ బి తత్వశాస్త్రాన్ని చర్చిస్తాయి. వేదాంగాలు ఎన్ని? 4, 5, 6, 7. ఆన్సర్ 6. వేదాంగాలు 6. శిక్ష అనే వేదాంగం దేనికి సంబంధించినది? శిక్ష అనే వేదాంగం దేనికి సంబంధించినది? వ్యాకరణం, ఉచ్చారణ, గణితం, యజ్ఞం. శిక్ష అనేది ఉచ్చారణకు సంబంధించినది. కల్ప వేదాంగం దేనికి సంబంధించినది? ఉచ్చారణ, కర్మకాండ, గణితం, సంగీతం. కల్ప అనేది కర్మకాండకు సంబంధించినది. పాణిని రచించిన గ్రంథం ఏది? పాణిని రచించిన గ్రంథం ఏది? వేదాలు, అష్టాధ్యాయి, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు. పాణిని రచించింది అష్టాధ్యాయి. తర్వాత లేటర్ వేదిక కాలంలో ప్రధానంగా ఉపయోగించిన లోహం ఏది? లేటర్ వేదిక కాలంలో ప్రధానంగా ఉపయోగించిన లోహం కంచు, ఇనుము, బంగారం, వెండి. వీటిల్లో ఇనుముని బాగా ఉపయోగించారు వీళ్ళు. గంగానది ప్రాముఖ్యత ఎప్పుడు పెరిగింది? గంగానది ప్రాముఖ్యత ఎప్పుడు పెరిగింది? ఋగ్వేద కాలం, లేటర్ వేదిక కాలం, మౌర్యకాలం, గుప్త కాలం. లేటర్ వేదిక కాలంలో గంగానది ప్రాముఖ్యత పెరిగింది. లేటర్ వేదిక కాలం అంటే ఏదో కాదండి, మలివేద కాలం అని అర్థం. తర్వాత అశ్వమేధ యజ్ఞం ఎవరు నిర్వహించేవారు? అశ్వమేధ యజ్ఞం రైతులు, రాజులు, వ్యాపారులు, శూద్రులు. అశ్వమేధ యాగం చేసేది ఎవరండి? రాజులు. తర్వాత రాజసూయ యజ్ఞం ఉద్దేశం ఏమిటి? రాజసూయ యజ్ఞం ఉద్దేశం ఏమిటి? వర్షం కోసం, అధికారం ప్రకటించడం, ఆరోగ్యం, పంటల కోసం. రాజసూయ యాగం అధికారం ప్రకటించటం. బి. తర్వాత ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? 8, 9, 10, 12. ఋగ్వేదంలోని మండలాలు 10. వేదకాలంలో బలి అనే పదం దేనిని సూచిస్తుంది? యజ్ఞం, పన్ను, పూజ, దానం. బలి అనేది పన్నుని సూచిస్తుంది. విస్ అనే పదం అర్థం ఏమిటి? విస్ అంటే రాజు, ప్రజలు, సైన్యం, పూజారి. ఎవరు? విస్ అంటే ప్రజలు. తర్వాత జన అనే పదం అర్థం ఏమిటి? గ్రామం, తెగ, నగరం, రాజ్యం. జన అంటే తెగ అని అర్థం. ఆప్షన్ బి. తర్వాత వేదకాలంలో ప్రధాన పంట ఏది? వేదకాలంలో ప్రధాన పంట ఏది? ఏ బియ్యం, బి యవలు, సి గోధుమలు, డి మక్క. వేదకాలంలోని ప్రధాన పంట బి యవలు. గవిష్టి అనే పదం అర్థం ఏమిటి? ఏ పూజ, బి యుద్ధం, సి గోవుల కోసం యుద్ధం, డి పండుగ. గవిష్టి అంటే సి గోవుల కోసం యుద్ధం. వేదకాలంలో ముఖ్య వినోదం ఏమిటి? ఏ నాటకం, బి జోదం, సి నృత్యం, డి సంగీతం. వేదకాలంలోని ముఖ్య వినోదం బి జోదం. పురోహితుడు పని ఏమిటి? పురోహితుడి యొక్క పని ఏమిటి? ఏ యుద్ధం, బి యజ్ఞాలు నిర్వహించటం, సి వాణిజ్యం, డి వ్యవసాయం. పురోహితుడి పని ఏంటండి? యజ్ఞాలు నిర్వహించడం. వేదకాలంలో నాణ్యాలు ఉపయోగించారా? ఏ అవును, బి కాదు, సి కొంతవరకు, డి తెలియదు.
వేదకాలంలో నాణేలు ఉపయోగించారంటే లేదండి, ఉపయోగించలేదు. ఆర్యుల మూలం ఏ ప్రాంతంగా భావిస్తారు? భారతదేశం, మధ్య ఆసియా, యూరప్, ఆఫ్రికా. ఆర్యుల మూలము మధ్య ఆసియాగా భావిస్తారు. వేదకాలంలో గుర్రం ఉపయోగం ఏమిటి? ఏ వ్యవసాయం, బి యుద్ధం, సి పూజ, డి వాణిజ్యం. వేదకాలంలో గుర్రం ఉపయోగం ఏమిటండి? బి యుద్ధం. సోమ అంటే ఏమిటి? ఏ దేవుడు, బి పానీయం, సి నది, డి పర్వతం. సోమ అంటే పానీయం అని అర్థం. ఆప్షన్ బి. ఇంద్రుడు ఎవరిని జయించాడు? వృత్రుడు, అసురుడు, నాగుడు, రాక్షసుడు. ఏ వృత్రుడిని జయించాడు. తర్వాత అగ్ని పాత్ర ఏమిటి? ఏ యుద్ధం, బి యజ్ఞం మధ్యవర్తి, సి వర్షం, డి గాలి. అగ్ని పాత్ర ఏందండి? యజ్ఞం యొక్క మధ్యవర్తి. వేదకాలంలో వివాహ వ్యవస్థ ఎలా ఉంది? ఏ బహుపతి, బి ఏకపతి, సి గణతంత్రం, డి స్వేచ్ఛ. వేదకాలంలో వివాహ పరిస్థితి ఏంటంటే ఏకపతి. వేదకాలంలో విద్యా విధానం ఏమిటి? ఏ గురుకులం, బి పాఠశాల, సి కాలేజీ, డి యూనివర్సిటీ. వేదకాలంలో విద్యా విధానం ఏంటండి? గురుకులం. లేటర్ వేదిక్ కాలం అంటే మలివేద కాలంలో ఏర్పడిన ఏది బలపడింది? ఏ సమానత్వం, బి వర్ణ వ్యవస్థ, సి గణతంత్రం, డి వాణిజ్యం. మలివేద కాలంలో బలపడింది ఏమిటంటే వర్ణ వ్యవస్థ బలపడింది. నిష్క అనే పదం దేనికి సంబంధించినది? ఏ నాణ్యం, బి ఆభరణం, సి పంట, డి యజ్ఞం. నిష్క అంటే ఆభరణం అని అర్థం. వేదకాలంలో రథం ఉపయోగం ఏమిటి? ఏ వ్యవసాయం, బి యుద్ధం, సి వాణిజ్యం, డి పూజ. వేదకాలంలో రథం ఉపయోగం బి యుద్ధం. వేదకాలంలో సముద్ర జ్ఞానం ఎలా ఉంది? ఏ ఎక్కువ, బి లేదు, సి పరిమితంగా ఉంది, డి పూర్తిగా. ఆన్సరు పరిమితంగా ఉంది. వేదకాలంలో ప్రధాన వృత్తి ఏది? వాణిజ్యం, వ్యవసాయం మరియు పశుపోషణ, పరిశ్రమ, కళలు. వేదకాలంలో ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం మరియు పశుపోషణ. వేదాల్లో పురాతనమైనది ఏది? వేదాల్లో పురాతనమైనది యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆన్సర్ ఏంటి? ఋగ్వేదం అనేది వేదాల్లో పురాతనమైనది. ఋగ్వేదంలో దశరాజ్ఞ యుద్ధం ఎవరితో సంబంధం కలిగి ఉంది? భరతులు వర్సెస్ పురు, భరతులు వర్సెస్ దశరాజులు, కురు వర్సెస్ పాంచాల, ఆర్యులు వర్సెస్ ద్రవిడులు. దశరాజ్ఞ యుద్ధం అనేది భరతులు వర్సెస్ 10 మంది రాజులు వీళ్ళకి సంబంధం కలిగి ఉంది. పూరుష సూక్తం ఏ వేదంలో భాగంగా ఉంది? యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం. పూరుష సూక్తం అనేది ఋగ్వేదంలో భాగంగా ఉంది. వేదకాలంలో వరుణుడు దేనికి దేవుడు? అగ్ని, నీరు మరియు ఋతం, గాలి, యుద్ధం. వరుణుడు నీరు మరియు ఋతానికి దేవుడు. ఋత అనే భావన దేనిని సూచిస్తుంది? పూజ, సహజ నియమం, సార్వత్రిక క్రమం, యుద్ధం, వాణిజ్యం. ఋత అనేది సహజ నియమం మరియు సార్వత్రిక క్రమం. ఋగ్వేద కాలంలో భూమిని యాజమాన్యం ఎలా ఉండేది? ఋగ్వేద కాలంలో భూమి యాజమాన్యం ఎలా ఉండేది? వ్యక్తిత్వం, రాజుకు చెందినది, సామూహికం, దేవాలయానికి చెందినది. ఈ భూమి అనేది సామూహికంగా ఉండేది. గృహపతి అనే పదం దేనిని సూచిస్తుంది? రాజు, కుటుంబ నాయకుడు, పూజారి, సైనికుడు. గృహపతి అనేది కుటుంబ నాయకుడిని సూచిస్తుంది. తర్వాత వేదకాలంలో వ్రాత్యులు ఎవరిని సూచిస్తుంది? రాజులు, వర్ణ వ్యవస్థలో లేనివారు, పూజారులు, వ్యాపారులు. ఆన్సరు వర్ణ వ్యవస్థలో లేనివారు. లేటర్ వేదిక్ కాలంలో రాజ్యాల అభివృద్ధికి ప్రధాన కారణం ఏమిటి?
లేటర్ వేదిక కాలంలో రాజ్యాల అభివృద్ధి ప్రధానంగా కారణం ఏమిటి? లేటర్ వేదిక కాలం మలివేద కాలంలో రాజ్యాల అభివృద్ధికి ప్రధాన కారణం ఏమిటి? ఏ వాణిజ్యం, బి ఇనుము వినియోగం, సి యజ్ఞాలు, డి మతం. రాజ్యాల అభివృద్ధికి కారణం ఇనుము వినియోగం. తర్వాత కురు పాంచాల ప్రాంతం ఏ కాలానికి చెందినది? ఋగ్వేదం, మలివేదం, మౌర్యకాలం, గుప్తకాలం. కురు పాంచాల అనేది లేటర్ వేదిక కాలానికి చెందినది. వేదకాలంలో నిష్క ఎలా ఉపయోగించబడింది? నాణ్యంగా, ఆభరణంగా, పన్నుగా, పూజలో. నిష్క అనేది ఆభరణంగా ఉపయోగించబడింది. వేదకాలంలో ప్రధాన నది ఏది? గంగా, యమున, సరస్వతి, నర్మదా. ప్రధాన నది సరస్వతి నది. ఋగ్వేదంలో సప్తసింధు ప్రాంతం ఎక్కడ ఉంది? గంగా, పంజాబ్, డెక్కన్, తూర్పు భారత్. సప్తసింధు ప్రాంతం అనేది పంజాబ్ ప్రాంతంలో ఉంది. వేదకాలంలో దాసులు ఎలా ఉండేవారు? స్వతంత్రులు, సేవకులు, రాజులు, వ్యాపారులు. దాసులు, సేవకులు. వేదకాలంలో సముద్రం అనే పదం అర్థం ఏమిటి? పెద్ద నది, సరస్సు, సముద్రం, కాలువ. సముద్రం అంటే అర్థం సముద్రం అనే అర్థం. వేదకాలంలో అగ్నిహోత్ర ఏమిటి? యుద్ధం, యజ్ఞం, వాణిజ్యం, పండుగ. అగ్నిహోత్ర అనేది యజ్ఞం. ఉపనిషత్తులు ఎన్ని ప్రధానమైనవి? 8, 10-12, 18, 4. ఉపనిషత్తుల్లో 10-12 ప్రధానమైనవి. ఆత్మ అనే భావన ఎక్కడ అభివృద్ధి చెందింది? బ్రాహ్మణులు, ఉపనిషత్తులు, ఋగ్వేదం, ఆరణ్యకాలు. ఉపనిషత్తుల్లో అభివృద్ధి చెందింది. బ్రహ్మం అనే భావన ఏమిటి? దేవుడు, పరమసత్యం, పూజారి, యజ్ఞం. బ్రహ్మం అంటే పరమసత్యం. లేటర్ వేదిక కాలంలో వర్ణ వ్యవస్థ ఎలా మారింది? సడలింది, కఠినంగా మారింది, లేకుండా పోయింది, మారలేదు. కఠినంగా మారింది. వేదకాలంలో గణ అనే పదం అర్థం ఏమిటి? రాజ్యం, సమూహం, పన్ను, పూజ. గణ అంటే సమూహం అని అర్థం. సూత్రాలు ఏ దశలో ఏర్పడ్డాయి? ఋగ్వేదం, లేటర్ వేదిక్, మౌర్య, గుప్త. సూత్రాలు అనేవి మలివేద కాలంలో ఏర్పడ్డాయి. వేదకాలంలో ధర్మం అంటే ఏమిటి? మతం, కర్తవ్యం, యుద్ధం, వాణిజ్యం. ధర్మం అంటే కర్తవ్యం. వేదకాలంలో యజ్ఞవేదిక అంటే ఏమిటి? పూజారి, యజ్ఞస్థలం, పన్ను, రాజు. యజ్ఞవేదిక అంటే యజ్ఞస్థలం. సోమయజ్ఞం ఏ వేదానికి సంబంధించినది? ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. సోమయజ్ఞం అనేది ఋగ్వేదానికి సంబంధించినది. వేదకాలంలో విదత అనే పదానికి అర్థం ఏమిటి? యుద్ధం, సభ, పన్ను, వాణిజ్యం. విదత అంటే సభ అని అర్థం. వేదకాలంలో రాజ్యసభ ప్రధాన పాత్ర ఏమిటి? వాణిజ్యం, సలహాలు ఇవ్వడం, యజ్ఞం, పన్ను. రాజ్యసభ ప్రధాన పాత్ర సలహాలు ఇవ్వడం. లేటర్ వేదిక కాలంలో ప్రధాన రాజధానులు ఏవి? పాటలీపుత్ర, హస్తినాపుర, ఇంద్రప్రస్థ, వారణాసి, ఉజ్జయిని. ప్రధాన రాజధానులు హస్తినాపుర అలాగే ఇంద్రప్రస్థ. హస్తినాపురం ఏ కాలానికి చెందినది? ఋగ్వేదం, లేటర్ వేదిక్, మౌర్య, గుప్త. ఆన్సరు లేటర్ వేదిక్. వేదకాలంలో గురు పాత్ర ఏమిటి? రాజు, ఉపాధ్యాయుడు, సైనికుడు, వ్యాపారి. గురువు అంటే ఉపాధ్యాయుడు. వేదకాలంలో అపాల ఎవరు? దేవత, ఋషిక, రాణి, వ్యాపారి. అపాల అంటే ఋషిక. వేదకాలంలో లోపముద్ర ఎవరు? రాణి, ఋషిక, దేవత, పూజారి. లోపముద్ర ఋషిక. వేదకాలంలో శ్రద్ధ అనే పదం దేనికి సంబంధించినది? యుద్ధం, పితృకర్మ, వాణిజ్యం, వ్యవసాయం. శ్రద్ధ అంటే పితృకర్మ. వేదకాలంలో హవిర్ అంటే ఏమిటి? పూజారి, యజ్ఞంలో సమర్పణం, పన్ను, రాజు. హవిర్ అంటే యజ్ఞంలో సమర్పణ. వేదకాలంలో ఆశ్రమాలు ఎన్ని? 2, 3, 4, 5. ఆశ్రమాలు 4. బ్రహ్మచర్యాశ్రమం ఏ దశను సూచిస్తుంది? విద్యాదశ, కుటుంబ దశ, వనప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యాశ్రయం అనేది శ్రమం అనేది విద్యాదశను సూచిస్తుంది. వేదకాలంలో గృహస్థాశ్రమం ముఖ్య లక్షణం ఏమిటి?
విద్య, కుటుంబ జీవితం, తపస్సు, యుద్ధం. గృహస్థాశ్రమం అనేది కుటుంబ జీవితం సంబంధించినది. వానప్రస్థం దశలో ఏమి చేస్తారు? యుద్ధం, అరణ్యంలో జీవనం, వాణిజ్యం, రాజ్యం. వానప్రస్థంలో అరణ్యంలో జీవనం చేస్తారు. సన్యాసాశ్రమం లక్ష్యం ఏమిటి? సంపాదన, మోక్షం, యుద్ధం, పూజ. బి మోక్షం. వేదకాలంలో యజ్ఞం ముఖ్య ఉద్దేశం ఏమిటి? సంపద, దేవతల ప్రసన్నత, యుద్ధం, వాణిజ్యం. వేదకాలంలో యజ్ఞం ముఖ్య ఉద్దేశం ఏమిటి? దేవతల ప్రసన్నత. వేదకాలంలో శృతి అంటే ఏమిటి? వ్రాత గ్రంథం, వినబడిన జ్ఞానం, పూజ, యుద్ధం. శృతి అంటే వినబడిన జ్ఞానం. స్మృతి అంటే శృతి గుర్తుంచుకున్న జ్ఞానం, పూజ, వాణిజ్యం. స్మృతి అంటే గుర్తుంచుకున్న జ్ఞానం. వేదకాలంలో కర్మ సిద్ధాంతం ఎక్కడ అభివృద్ధి చెందింది? ఋగ్వేదం, ఋషులు బ్రాహ్మణులు, ఉపనిషత్తులు, సామవేదం. కర్మ సిద్ధాంతం అనేది ఉపనిషత్తుల్లో అభివృద్ధి చెందింది. వేదకాలంలో పునర్జన్మ భావన ఎక్కడ ఉంది? ఋగ్వేదం, యజుర్వేదం, ఉపనిషత్తులు, అథర్వణ వేదం. ఎక్కడుందండి? ఉపనిషత్తుల్లో ఉంది పునర్జన్మ భావన. మోక్షం భావన ఏ కాలంలో అభివృద్ధి చెందింది? ఋగ్వేదం, లేటర్ వేదిక్, మౌర్య, గుప్త. ఎక్కడ అభివృద్ధి చెందిందంటే లేటర్ వేదిక్లో అభివృద్ధి చెందింది. వేదకాలంలో సత్యం అంటే ఏమిటి? మతం, నిజం, పూజ, యుద్ధం. సత్యం అంటే నిజం. వేదకాలంలో తపస్సు అంటే ఏమిటి? యుద్ధం, సాధన, వాణిజ్యం, వ్యవసాయం. వేదకాలంలో తపస్సు అంటే ఏమిటి? అర్థం, సాధన. వేదకాలంలో యోగం లక్ష్యం ఏమిటి? సంపద, ఆత్మ సాధన, యుద్ధం, వాణిజ్యం. వేదకాలంలో యోగం అంటే ఏమిటంటే ఆత్మ సాధన. వేదకాలంలో అహింస భావన ఎక్కడ ఉంది? ఋగ్వేదం, ఉపనిషత్తులు, బ్రాహ్మణులు, యజుర్వేదం. అహింస అనేది ఎక్కడుందంటే ఉపనిషత్తుల్లో ఉంది. వేదకాలంలో వేదాంతం అంటే ఏమిటి? వేదం ప్రారంభం, వేదం ముగింపు భావన, యజ్ఞం, వాణిజ్యం. వేదాంతం అంటే వేదం యొక్క అంతం, అంటే వేదం యొక్క ముగింపు భాగం. తర్వాత వేదకాలంలో శాంతి మంత్రాలు ఏ వేదంలో ఎక్కువగా ఉన్నాయి? శాంతి మంత్రాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఎక్కడున్నాయి శాంతి మంత్రాలు ఎక్కువగా అంటే అథర్వణ వేదంలో ఉన్నాయి. ఇవి వేదకాలానికి సంబంధించిన 100 బిట్స్. మీకు కనుక నచ్చినట్టయితే, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.